హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీకి అయితే తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందండి. రేపు రైతు రుణమాఫీకి అయితే మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల. తెలంగాణలో రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు మాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలను మాఫీ వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డునైతే ప్రామాణికంగా తీసుకుంటుందండి. రీషెడ్యూల్ చేసిన రుణాలకు 2 లక్షల రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది. వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకు, PACS నుంచి తీసుకున్న రుణాలే మాఫీ అవుతాయని అయితే చెప్పుకొచ్చిందండి. SHG, JLG, RMG, LECS రుణాలకు వర్తించని తెలిపింది. రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుంది. మీ కుటుంబానికి బ్యాంకులో మీ పేరు మీద ఎంత రుణం ఉన్నా 2 లక్షల రుణం అయితే మాఫీ చేస్తానైతే ప్రభుత్వం చెప్పుకొస్తుందండి. పాస్బుక్లు పెట్టి, బంగారం పెట్టి రుణం తీసుకున్న వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని అయితే చెప్పుకొస్తున్నారండి. ఇక ఆలస్యం లేదండి. నేడో రేపో రైతు రుణమాఫీ మంజూరవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.